ఈవీఎంలపై పోరును చంద్రబాబు ఉధృతం చేశారు. వీటిపై ఇప్పటికే జాతీయ స్థాయిలో గళమెత్తిన సీఎం మరోసారి ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే నిర్వహించాలంటూ వివిధ పార్టీలతో కలిసి పోరాడేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న సీఎం భాజపాయేతర పార్టీలతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలకు గల అవకాశాలపై మరింత అప్రమత్తంగా ఉండేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చర్యలు ముమ్మరం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీలతో కలిసి పోరాడేలా ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకమేనన్నది తెదేపా వాదన. కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్లలో సైతం సమాచారం త్వరగా కరిగిపోతున్నందున వాటిని నమ్మలేమని గట్టిగా చెబుతోంది. ప్రస్తుతం అగ్రదేశాల్లో సైతం బ్యాలెట్తోనే ఎన్నికలకు వెళుతున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఈ దిశగా పోరును ఉధృతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం భాజపాయేతర పార్టీల నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఈవీఎంలపై సీఈసీకి ఫిర్యాదు చేస్తారు. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన అనుమానాలకు తావిస్తున్నది. దేశంలో 23 ప్రతిపక్ష పార్టీలు స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నప్పుడు అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉన్నప్పుడు అవి నిజమా కాదా, ఆ ఓటు ఎవరికి వేశారో వెరిఫై చేసుకునేటటువంటి హక్కు ఓటరికి ఉండాలి. కౌంట్ చేసుకునేటప్పుడు పారదర్శకత ఉండాలి. ఎలక్షన్ పిటిషన్ కనుక వేసుకోవాలి అంటే రీకౌంట్ చేయమని కోర్టు ఆర్డర్ చేస్తే దానిపైన రీకౌంట్ చేయడానికి వీలైనటువంటి సెక్యూరిటీ ఉండాలా. అది ఒక బ్యాలెట్ పేపర్లోనే సాధ్యమవుతుంది, ఈవీఎంలో సాధ్యం కాదు. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ఫిర్యాదులు రావడాన్ని భాజపాయేతర పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు. పోలింగ్ తర్వాత ఈవీఎంలు తేనీరు దుకాణానికి వెళ్లాయని రాహుల్ చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లోనూ అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలోని పరికరాలను, సమాచారాన్ని మార్చడం సులభతరమని గతంలో జీవీఎల్ నరసింహారావు చెప్పిన విషయం ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 31 నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లకి పోలైన ఓట్లకి డిఫరెన్స్ ఉన్నది. 1000 ఓట్ల నుంచి 4000 ఓట్ల వరకు డిఫరెన్స్ వచ్చింది. మధ్యప్రదేశ్లో 250 నియోజకవర్గాల్లో జరిగింది ఇట్లా ఎక్సెస్ వచ్చినటువంటి ఓట్లు. జీవీఎల్ నరసింహారావు గారు డెమోక్రసీ అట్ రిస్క్ అని ఒక పుస్తకం ప్రచురించారు. ఎలక్షన్లు ఈవీఎంలు ఎంత ఫ్రాడ్, ఈవీఎంల వల్ల ఈ దేశం యొక్క ప్రమాదం ఎలా ప్రమాద టంచుల్లో, ప్రజాస్వామ్యం ప్రమాద టంచుల్లో ఉన్నది. ఈ మిషన్స్ పనికిరావు, బ్యాలెట్లే పెట్టాలని చెప్పినటువంటి జీవీఎల్ నరసింహారావు గారు, వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా చేసినటువంటి డిమాండ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఢిల్లీలో పార్టీ ఎంపీలు, నేతలతోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో తలపెట్టిన ధర్మ పోరాట దీక్ష, తర్వాత అమరావతి బహిరంగ సభపైన వివిధ పార్టీల నేతలతో మాట్లాడి వారి మద్దతు కోరనున్నారు.